మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఓం ఈశానా సర్వ విద్యానాం ఈశ్వరా సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. మీనరాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వృత్తి వ్యాపారాల పరంగా ప్రమాదాలు కానీ, ఆర్థిక విషయాల్లో కానీ ఎటువంటి పరిణామాలు ఆగస్టు నెలలో జరగబోతున్నాయి అనే విషయంలో పరిశీలనకు వస్తే గనక ముందుగా ఎవరెవరు మీనరాశిలోకి విచ్చేస్తారు అనే విషయంలో పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్ర 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి విచ్చేస్తారు. మీనరాశిలో వారికి 8వ ఇంట గ్రహ సంచారణ జరుగుతూ ఉండడం వల్ల ఆర్థిక పరంగా ఇంకాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి. అప్పు తీరుద్దాం అనుకుంటారు, తీర్చలేకపోతారు. అప్పు వెళ్తారు, అప్పు ఇవ్వనంటాడు. అప్పు ఇచ్చేటువంటి వ్యక్తి మీరు అడిగిన రేపు వద్దు రోజు పట్టుకెళ్ళవయ్యా అన్నాడు అనుకోండి, మీరు రేపు ఆయన వద్దకు వెళ్తే అతను వేరే పని మీద బయటికి వెళ్ళడం, నీకోసం చూసి వేరే వాళ్ళకి ఇచ్చేసానయ్యా అనడం, ఇలాగా ఆర్థిక పరంగా చికాకు వచ్చి చిచి అసలు మనం ఎందుకు బతుకుతున్నాం, అసలు ఏమిటిది, నేనేంటి అనేటువంటి ప్రశ్నార్థకమైనటువంటి జీవితాన్ని ఆగస్టులో గడుపుతున్నారు. చుట్ట చివరికి విసిగెత్తి ఆ సమస్యను వదిలేయడం వల్ల మళ్ళా తిరిగి అతనే మొన్న ఏదో పని నుండి బయటికి వెళ్ళాను, ఇదిగోవయ్యా నువ్వు ఏదో డబ్బులు అడిగావు కదా అని అతనే తీసుకొచ్చిస్తాడు. కానీ మనం 2 సార్లు తిరగాల్సి అవసరం ఏర్పడుతుంది. అప్పు మనకి ఇవ్వాల్సిన వాడు కూడా ఇవ్వడు. ఇస్తావా ఇవ్వా అని మీరు ఎంత మొండిగా కూర్చున్నా అతను ఇచ్చే అవకాశం ఉండదు. వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుని మీరు ఉన్నట్లయితే కనుక అతను మీరు ఇచ్చేటువంటి ధనంలో సగభాగాన్ని మీకు తిరిగి ఇచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక విద్యార్థులలో జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతోంది. కల్చరల్ యాక్టివిటీస్లో కూడా వీళ్ళు ఎక్కువగా పాల్గొంటుంటారు. రాజకీయ నాయకుల విషయానికి వస్తే కాస్త జనాల్లో ఆదరణ తగ్గుతోంది. క్యాడర్ మిమ్మల్ని మందలించేటువంటి అవకాశం, సొంత గూటికి వెళ్ళిపోతే మంచి ఆలోచన కదా, సొంత గూటికి వెళ్ళిపోతాం ఎందుకే మనకి పరిస్థితి అనేటువంటి విషయానికి ఏర్పడుతుంటారు. పనుని ఎంత ఉత్సాహంగా అయితే మీరు ప్రారంభం చేస్తున్నారో మధ్యలో పనులు విడిచిపెట్టి నిరుత్సాహపడిపోతూ ఉంటారు. ఏదో అయ్యిందిలే అన్నట్టుగా ఆగస్టు చివరి వారంలోకి ఆ పని సకాలం పూర్తవుతుంది. ఇక సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం మంచి అవకాశం లభిస్తోంది. ఆగస్టు 13వ తారీఖు నుంచి ఆగస్టు 22 మధ్యలో మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. రైతులకు మాత్రం కాస్త ఊరట కలిగేటువంటి అవకాశమే పర్వాలేదు, పెట్టుబడి కంటే ₹1 చూడడం జరుగుతుంది. ఇక భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఏవైతే ఉన్నాయో అవి తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతోంది. పర్వాలేదు, ఇద్దరు ఒక మాట మీద స్వభావుగా సాగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఉంటుంది చూశారు, అది మాత్రం ఈ నెలలో రాదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. ఇక మీనరాశిలో ఉన్నటువంటి ఆడవారి విషయంలో గౌరవం కొంచెం తగ్గుతోంది. మీరు మాట్లాడిన మాటల్లో ద్వంద్వార్థాలు తీసి మిమ్మల్ని డీగ్రేడ్ చేసేటువంటి అవకాశం ఎక్కువ గోచరిస్తుంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు శుభవార్త అయితే వింటారు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రం ఉండాలి. ఇక ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆడవారి విషయంలో మరీ ముఖ్యంగా సంతానం విషయంలో ఉన్నటువంటి వారు గర్భసంచి వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పదగ్గ సూచన. ఇక మీనరాశి వారి యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు పంపించడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు జీవితంలో స్థిరపడతారు, ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, ఏదన్నా ప్రమాదాలు ఉన్నాయా, ఆ ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఏమిటి, మీకంటూ కాలసర్పదోషం కానీ, కుజదోషం కానీ, పితృదోషం కానీ ఏమన్నా ఉన్నాయా అనేటువంటివి పూర్తిగా పరిశీలన చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోను మాకు పంపించడం వల్ల మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి కూలంకషంగా మీ యొక్క జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంది. అయితే మీనరాశి వారికి ఈ ఆగస్టు నెలంతా కూడాను ప్రమాదం అనేటువంటిది ఎక్కువ శాతం ఈ చెవికి, భుజానికి సంబంధించిన నరాల దగ్గర కానీ చెవికి కానీ ఇబ్బందులు ఎక్కువగా కలుగుతున్నాయి.
ప్రమాదం జరిగితే కనుక ముందు ఈ నరాలు మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అది కూడా ఆగస్టు 19వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు 23వ తారీఖు మధ్యలో ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారు ఈ నెలంతా కూడాను ప్రతిరోజు కూడా కుదిరితే ఏదన్నా గురు పరంపర ఉన్నటువంటి మేధా దక్షిణామూర్తి కానీ, లేదా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం, లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం మంచిది. ఒకవేళ ఇటువంటి దేవాలయాలు మీకు దొరకకపోతే రాముణ్ణి ఆరాధన చేయడం, రామ పట్టాభిషేకానికి తెల్లటి పుష్పాలతో మాల వేయడము, శ్రీరామ రామ రామేదే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ మంత్రాన్ని 54 సార్లు పఠించి గ్లాసు నీళ్లు మీరు స్వీకరించడం క్షేమదాయకము. ఒకవేళ ఇది కూడా లేదు అనుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి సీతారామ భరత శత్రుఘ్న హనుమత్ పట్టాభిషేక సమయ ముహూర్త ప్రతిమ ఏదైతే ఉందో దాని ఎదురుగా కొబ్బరి నూనెతో తెల్లటి ఒత్తుతో దీపారాధన చేసి బెల్లము, పుట్నాల పప్పు అంటారు, శనగపప్పు, వాటిని నైవేద్యంగా సమర్పించి సగభాగాన్ని మీరు ఎవరన్నా చిన్నపిల్లలకి అన్ని ప్రసాదం ఇచ్చి మిగిలిన భాగం మీరు స్వీకరించడం క్షేమదాయకము. ఈ యొక్క మీనరాశి వారు మరిన్ని అద్భుతమైన ఫలితాలు మీకు గోచరించడానికి ఈ ఆగస్టు నెలంతా కూడాను ప్రతిరోజు నవధాన్యాలు ఒక 1/4 కేజీ నీళ్ళలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నవధాన్యాలతో పాటుగా ఒక చపాతీని ఆవుకి తినిపించడం శ్రేయస్కరం. ఒకవేళ అది లేని పక్షంలో క్యారెట్లన్నా సరే ఆవులకి తినిపించడం అనేటువంటిది మీనరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. మరిన్ని పూర్తి మీనరాశి వారి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించితే మీ పూర్తి జాతక విశదీకరణ అనేది చెప్పడం జరుగుతుంది. అయితే మీనరాశి వారు ఈ నెలంతా కూడాను సింధూరాన్ని అడ్డంగా ధరించి మధ్య భాగంలో ఉత్తరాకారంగా ఆరావాలి కుంకుమని ధరించండి. అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ప్రతి నిత్యము కూడా గురు సంబంధితమైనటువంటి వ్యవస్థలు లేదా గురు పారాయణ కానీ చేయడం వల్ల మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఆగస్టులో చూడటం జరుగుతుంది. అయితే మీనరాశి వారు ఈ నెలంతా కూడా 98% రామాలయ దర్శనం గావించుకోవడము, రాముడికి ఎంతవరకు రామజపం చేయగలుగుతారో అది కూడా దశరథపుత్రాయ నమః, ఓం దశరథపుత్రాయ నమః అనుకోవడము చాలా శ్రేయస్కరం. ఈ దశరథపుత్రాయ నమః అనుకోవడం వల్ల మీనరాశి వారికి వచ్చేటువంటి ప్రమాదం కానీ, ఆర్థికం కానీ, మీకు ఏదైతే చికాకులు ఏర్పడుతూ మీ పనులు మధ్యలో ఆగిపోయాయే ఆ పనులు వేగవంతం అవ్వడానికి కానీ అత్యంత శ్రేయస్కరంగా ఉపయోగపడుతుంది. కుదిరినంత వరకు కూడా గురుపారాయణ చేయడానికి ఈ మీనరాశి వారు చూడండి. ఇప్పటి వరకు కూడా మనం తెలియజేసుకున్నటువంటి ఈ మేషం నుంచి మీనం వరకు ఫలితాలన్నీ కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. ఒకటి ఆర్థికంగా నిలబడలేకపోతున్నాం గురువుగారు అని, లేదా అప్పు చేసి అప్పు తీర్చేస్తున్నాను మళ్ళా ఇంకొకసారి అప్పు చేయవలసి వస్తుంది అని కానీ, లేదా నేను అప్పు ఇచ్చానండి నమ్మి వాడు నా డబ్బులు నాకు ఇవ్వడానికి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని కానీ, లేదా వివాహం జరగట్లేదు ఎన్ని సంబంధాలు చూస్తున్నా అవి చెడిపోతున్నాయి గురువుగారు అని కానీ, నరఘోష ఎక్కువగా ఉందండి మేము ఎప్పుడు ఎదుగుతున్నా సరే మేము కట్టిన గుమ్మడికాయ కులిపోతూ మాకు అస్తమాను ప్రమాదాలు జరుగుతూ మేము ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే నరఘోష ఎక్కువయ్యి ఆ పనులు పూర్తి కాక రావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఫైల్స్ రాక మేము వెళ్తున్నటువంటి పని ఆటంకాలు ఏర్పడి సరే రేపొద్దున అడ్వాన్స్ ఇస్తాం అన్న వాళ్ళేమో ఆ రోజు మళ్ళా ఒకసారి చూద్దామండి అనడం, ఇలా అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం గురువుగారు. అంతేకాకుండా ఎందుకో నాకు చెడ్డ కళ్ళు వస్తున్నాయి, రాత్రి పావులు కల్లో కనబడుతున్నాయి, చనిపోయినటువంటి వాళ్ళు కల్లోకి వస్తున్నారు, భయంగా ఉంటుంది రాత్రి మాటలు ఇంట్లో, లేదా మనకి అనుకూలమైన వాతావరణాలు జరక్క ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నా ఎన్ని రాళ్ళు పెట్టుకున్నా ఎంతమంది జ్యోతిష్యులు కలిసినా జరగనటువంటి పనులు కొన్ని పెండింగ్లో ఉండిపోయాయి, అసలు మా పరిస్థితి మేము ఇక్కడి నుంచి గట్టెక్కడానికి ఏదన్నా మార్గాలు ఉన్నాయా అనేటువంటి పూర్తి విషయాన్ని 1-2 సార్లు మీ జాతకాన్ని అనుసరించి పరిశీలన చేసి పూర్తిగా అసలు ఏం జరుగుతోంది, ఏ ఏ గ్రహశాంతుల వల్ల మీకు కలిసి వస్తుంది, అసలు మీరు ఎటువంటి దేవతారాధన జీవితాంతం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది, ధనపరంగా ఎప్పుడు మీరు నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి దేవతను ఆరాధించడం వల్ల ధనం అనేటువంటిది మనకి నిలబడుతుంది, నరఘోష తగ్గిపోతుంది,
అసలు ఈ శత్రుఘోషలు, నరఘోషలు, బంధుఘోషలు తగ్గి ఉన్నతంగా నేను ఎప్పుడు ఉండగలుగుతానని పూర్తి విషయాన్ని, ఎటువంటి మాల ధరించాలి, ఎటువంటి బొట్టుని మనం ధరిస్తే మనకి కలిసి వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే మీ పూర్తి జాతకాన్ని పరిశీలన చేసి సిస్టంలో తీయకుండా కేవలము చేతి రాతతో మాత్రమే రాసిస్తానండి. ఎక్కడా కూడా సిస్టమ్ అనేటువంటి ఉపయోగించము. కేవలము మీ జాతకాన్ని తీసుకుని ఒక 2 గంటలు పరిశీలన చేసి తదుపరి మీ పూర్తి జాతక వివరణ తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరార్పితమస్తు.